మీ జీవిత కాలంలో ఈ దేవుడిని కేవలం 2 సార్లు మాత్రమే చూడగలరు. 40 ఏళ్ల పాటు నీటి అడుగున ఉండి కేవలం 48 రోజులు మాత్రమే బయటకు వచ్చే ఆ దేవుడెవరో తెలుసా? తమిళనాడులోని కాంచీపురంలో వెలిసిన ఈ 9 అడుగుల అద్భుత విగ్రహమే అత్తివరదర్. అత్తి అంటే అత్తి చెట్టు. ఈ విగ్రహాన్ని అత్తి కర్రతో చెక్కడం వల్ల ఈయనకు ఆ పేరు వచ్చింది. అసలు వరదరాజ అంటే అర్థం తెలుసా? వరద అంటే వరాలను ఇచ్చేవాడు, రాజా అంటే ప్రభు, అంటే కోరిన కోర్కెలు తీర్చే వరాల దేవుడు అని అర్థం. అందుకే తన జీవిత కాలంలో ఒక్కసారైనా ఆ స్వామిని దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందని, సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు 40 ఏళ్లపాటు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తారు. అయితే ఆయన్ని ఎందుకు 40 ఏళ్లపాటు కోనేరులోని నీటి అడుగున ఉంచుతారు? చారిత్రక కారణం. 16వ శతాబ్దంలో మొఘల్ దండయాత్రల వల్ల విగ్రహానికి ముప్పు ఏర్పడినప్పుడు ఆపద నుండి కాపాడటానికి విగ్రహాన్ని నీటి అడుగున దాచిపెట్టారు. ఆ తర్వాత ఆ ప్రదేశం మరుగున పడిపోయింది. 1709లో కోనేరు ఎండిపోయినప్పుడు విగ్రహం మళ్లీ బయటపడింది. దానికి గుర్తుగా అప్పటి నుండి 40 ఏళ్లకోసారి బయటకు తీస్తున్నారు. ఆధ్యాత్మిక కారణం. పురాణాల ప్రకారం ఈ విగ్రహాన్ని బ్రహ్మదేవుడు చేసిన యజ్ఞం నుండి సృష్టించారు. ఆ యజ్ఞం వల్ల కలిగిన తీవ్రమైన వేడిని తగ్గించటానికి స్వామిని ఎప్పుడూ నీటిలోనే ఉంచి చల్లబరుస్తారు. 40 ఏళ్లపాటు శేషనాగు నీడన నీటిలో విశ్రాంతి తీసుకుని భక్తుల కోరికలు తీర్చటానికి కేవలం 48 రోజులు మాత్రమే బయటకు వస్తారు. 40 ఏళ్ల తర్వాత విగ్రహాన్ని బయటకు తీశాక మొదటి 24 రోజులు శయన భంగిమ, తర్వాతి 24 రోజులు నిలబడిన భంగిమలో దర్శనమిస్తారు. 48 రోజుల ఉత్సవం ముగియగానే స్వామికి ప్రత్యేక తైలాలు పూసి మళ్లీ అదే కోనేటి అడుగున ఉన్న వెండి పెట్టెలో భద్రపరుస్తారు. చివరిసారిగా స్వామి భక్తులకు దర్శనమిచ్చింది 2019 సంవత్సరంలో. మళ్లీ దర్శనం 2059లోనే. ఈ అద్భుతాన్ని మీ స్నేహితులకు కూడా షేర్ చెయ్యండి. ఓం నమో నారాయణాయ.